హైదరాబాద్లో ఉన్న ఒక చిన్న కళాశాలలో రాహుల్ మరియు శిల్ప కలుసుకున్నారు. మొదటి రోజు నుంచే శిల్ప చిరునవ్వుతో రాహుల్కి ఆకర్షణగా మారింది. రాహుల్ కూడా ఆమె సన్నిహితంగా ఉండాలని అనుకునేవాడు, కానీ తన భావాలను వ్యక్తపరచలేక మౌనంగా ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరి మధ్య మాట్లాడే అవకాశం పెరిగింది. వర్షం పడుతున్న రోజు కళాశాల బయటికే వెళ్లలేని పరిస్థితిలో రాహుల్ తన శాలువాతో శిల్పను కప్పి రక్షించాడు. అదే రోజు మొదలైంది నిజమైన ప్రేమలోకి ప్రయాణం. శిల్ప తన ఫ్యామిలీలో మంచి బంగారు అమ్మాయిగా పేరుంది, కానీ ఆమె ఇంట్లో పెద్దలు ప్రేమ వివాహాల్ని ఆమోదించేవారు కాదు. రాహుల్కు ఉద్యోగం లేదు, స్థిరత లేదు. అయినా శిల్ప ప్రేమను మానలేదు. రాహుల్ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఉద్యోగం కోసం కృషి మొదలుపెట్టాడు. 1 సంవత్సరం తరువాత రాహుల్ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఈ విజయాన్ని చూసి శిల్ప కుటుంబం నెమ్మదిగా ఒప్పుకుంది. చిన్న విందు వేడుకలో రాహుల్ శిల్ప చేతిని పట్టుకుని అందరి ముందు తన ప్రేమను ప్రకటించాడు. రాహుల్, నిన్ను జీవితాంతం ప్రేమిస్తాను. శిల్ప, నా కలలు, నా భవిష్యత్తు నీవే. శిల్ప, నాకూడా జీవితం అంటే నువ్వే రాహుల్, మన ప్రేమ సత్యం. ఆ రోజు వారి ప్రేమను కుటుంబం ఆశీర్వదించి కొత్త జీవితం వైపు అడుగులు వేశారు.